భారత్ పై దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే దాయాది ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం ఉత్తర పశ్చిమ భారతాల్లోని మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లాయి, భుజ్లలో పాకిస్తాన్ సైన్యం దాడులు చేసింది. పాకిస్తాన్ నుంచి డ్రోన్స్, మిసైల్స్ దూసుకొచ్చాయి. అయితే ఆ డ్రోన్లు, మిసైల్స్ ని భారత్ న్యూట్రలైజ్ చేసింది. యుఏఎస్ గ్రిడెండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో పాకిస్తాన్ దాడులను పూర్తిగా విఫలం చేసింది భారత్. పాకిస్తాన్ దాడులు చేసింది అనడానికి నిదర్శనంగా డ్రోన్లు, మిసైల్స్ శిథిలాలను వివిధ ప్రాంతాల నుంచి భారత్ సేకరించింది. పాక్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తోంది పీసీబీ. పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ కి కొన్ని గంటల ముందే దాడి జరిగింది. భారత్ దాడితో మ్యాచ్ ని కరాచీకి మార్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మరోవైపు పాకిస్తాన్ లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. దౌత్య సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పాక్లోని అమెరికన్స్ వెంటనే ఆ దేశాన్ని బదిలీ రావాలని సూచించింది. లాహోర్ విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలని కోరింది. అటు పిఎస్ఎల్లో ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల భద్రతపై వేల్స్ క్రికెట్ బోర్డు ఆరా తీసింది. భద్రతా పరిస్థితిని అంచనా వేస్తోంది. రెట్టది పాక్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. దాంతో అక్కడ మ్యాచ్ నైతే షిఫ్ట్ చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తూ ఉంది పీసీబీ. సో పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య కొన్ని గంటల ముందే దాడి జరిగింది. సో భారత్ దాడితో మ్యాచ్ ని కరాచీకి మార్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, సౌజన్య, ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ రావల్పిండిలో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన కూడా ఈరోజు భారత్ కొన్ని మిజైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. ఈ క్రమంలో రావల్పిండి స్టేడియం సమీపంలో కూడా కొన్ని డ్రోన్స్ పడ్డట్లుగా తెలుస్తుంది. స్టేడియం సమీపంలోనే స్టేడియంలో ఆనుకొని ఉన్నటువంటి రెస్టారెంట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లుగా చెప్తున్నాయి రిపోర్ట్స్. మరి రావల్పిండిలో ఈరోజు రాత్రి 8 గంటలకు ఒక మ్యాచ్ కూడా జరగబోతోంది. ఇప్పటికే పాకిస్తాన్ వేదికగా పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. రావల్పిండి స్టేడియం వేదికగానే ఈరోజు రాత్రి 8 గంటలకు పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. మ్యాచ్కు కేవలం కొన్ని గంటల ముందే జరిగినటువంటి ఈ అటాక్తో అక్కడ జరగాల్సినటువంటి మ్యాచ్ను కూడా కరాచీకి షిఫ్ట్ చేశారు. ఇక రావల్పిండి స్టేడియంలో ఉన్నటువంటి మ్యాచ్లన్నింటినీ కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా ఇతర దేశాలకు చెందినటువంటి ఆటగాళ్లు కూడా ఆ టీమ్స్లో ఉన్నారు, అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లో కొంతమంది ఇంగ్లాండ్ క్రీడాకారులు కూడా ఆడబోతున్నారు. అయితే దీనిపైన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, వేల్స్ క్రికెట్ బోర్డు ఒక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా అక్కడ వెళ్ళినటువంటి ఇంగ్లాండ్ క్రీడాకారులకు, మన దేశ క్రీడాకారులకు భద్రత ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ఇప్పటికే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వేల్స్ క్రికెట్ బోర్డు ఆరా తీసింది. ఇన్ కేస్ ఇంగ్లాండ్ క్రీడాకారుల భద్రతకు ఏమైనా ముప్పు ఉంది అనేది తెలిస్తే మాత్రం వాళ్ళందరినీ వెనక్కి రప్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రావల్పిండిలో ఉన్నటువంటి సైనిక స్థావరాలను కేంద్రంగా చేసుకొని భారత్ చేసినటువంటి అటాక్లో భాగంగా కొన్ని డ్రోన్స్ స్టేడియం సమీపంలోనే పడ్డాయి. ఇలాంటిది మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో పడితే ఆటగాళ్ల భద్రతకు కూడా ముప్పు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి కేవలం ఇంగ్లాండ్ మాత్రమే అత్యవసర సమావేశం అయినా కూడా ఇతర దేశాలన్నీ కూడా ఇప్పటికే అలర్ట్ అవుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు, ప్రతిదాడులతోన అక్కడ జరుగుతున్నటువంటి మ్యాచ్ల్లో పాల్గొంటున్నటువంటి ఇతర దేశాలకు సంబంధించిన క్రీడాకారుల భద్రతపై కూడా ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. సో మిగతా బోర్డులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, లేకపోతే ఇప్పటికే హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నటువంటి వేల్స్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇక బార్డర్లో జరుగుతున్నటువంటి దాడుల ఎఫెక్ట్ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ పైన కూడా పడింది. ఐపీఎల్లో ఉన్నటువంటి ఒక మ్యాచ్ను కూడా వేదికలో మార్పు చేశారు. ధర్మశాల వేదికగా ఈ నెల 11వ తేదీన జరగాల్సినటువంటి పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ వేదికను కూడా మార్చారు. ఆ మ్యాచ్ వేదికను అహ్మదాబాద్కు షిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే బార్డర్లో దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రతి దాడులకు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో ధర్మశాల అత్యంత సమీపంగా ఉంటుంది బార్డర్కు.
సో ధర్మశాలలో జరుగుతున్నటువంటి మ్యాచ్కు కూడా ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు సాయంత్రం ధర్మశాల స్టేడియం వేదిక కూడా మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతుంది. కానీ ఇప్పటికే అక్కడ టికెట్స్ బుకింగ్ అయిపోయాయి. ఇరు జట్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. బీసీసీఐ అఫీషియల్స్ కూడా అందరికీ చేరుకున్నారు. కాబట్టి మ్యాచ్ని ఇప్పటికిప్పుడు వేదికను మార్చే అవకాశం లేదు. దీంతో భారీ భద్రత మధ్య ఈరోజు ధర్మశాల వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ను జరపనున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్తో పాటు ఆర్మీ బలగాలతో కూడా ధర్మశాల స్టేడియం అంతటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్టేడియం లోపల మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చేటటువంటి ప్రేక్షకులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ తర్వాత ఢిల్లీ టీము తిరిగి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 11వ తేదీన ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ అదేవిధంగా గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ కూడా జరగాల్సి ఉంటుంది. సో ఢిల్లీ వెళ్ళాలి అంటే కాంగ్రా ఎయిర్పోర్ట్ మీదుగానే వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో కాంగ్రా ఎయిర్పోర్ట్ను కూడా అధికారులు మూసివేశారు. దీంతో ఢిల్లీ టీం వెళ్ళాలంటే బై రోడ్ లేదా బై ట్రైన్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత అంటే ఈరోజు అర్ధరాత్రే వాళ్ళను బయలుదేరి పంపించాల్సి ఉంటుంది. వాళ్ళు బై రోడ్ లేదా బై ట్రైన్ రీచ్ అవ్వాలి అంటే 11th వరకు వాళ్ళు ఢిల్లీకి ఒకరోజు ముందే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో వాళ్ళను బై రోడ్ పంపిస్తే ఎలాంటి భద్రతా కారణాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళను ఎంత సెక్యూర్గా మనం తరలించవచ్చు అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు సమీక్షిస్తున్నారు. లేకపోతే బై ట్రైన్ పంపిస్తే ఎలాంటి కోచ్ను ఏర్పాటు చేసి అక్కడ హై లెవెల్ భద్రతను కల్పించి ఢిల్లీ క్యాపిటల్స్ టీం మొత్తాన్ని కానీ బీసీసీఐ అఫీషియల్స్ వీళ్ళందరినీ కూడా ఎంత సెక్యూర్గా మనం ఢిల్లీకి చేర్చవచ్చు అనే దానిపైన కూడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇక బీసీసీఐతో కూడా ఇప్పటికే మాట్లాడుతున్నారు. సో ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ను సజావుగా ముగిసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల ఎఫెక్ట్ అటు ఐపీఎల్ మ్యాచ్లపై కూడా పడింది. కాబట్టి ధర్మశాలలో ఇకపై జరిగేటటువంటి మ్యాచ్లను అన్నింటినీ కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రాజస్థాన్ కూడా అత్యంత సమీపంగా ఉంటుంది. రాజస్థాన్లో కూడా ఇంకా 2 మ్యాచ్లు జరగాల్సి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వెన్యూస్ను కూడా మారిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో సౌత్లో ఉండేటటువంటి స్టేడియంస్ అంటే హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ఢిల్లీ ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంస్లో మ్యాచ్లను సజావుగా జరపవచ్చు. కాబట్టి వీటికి ఏమైనా వేదికలను మార్చే అవకాశం కనిపిస్తోంది. సౌజన్య. Yes, Ravi. Thank you. Thanks for the live updates. రిటది పాక్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తూ ఉంది పీసీబీ. పెషావర్, జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ కి కొన్ని గంటల ముందే దాడి జరిగింది. భారత్ దాడితో మ్యాచ్ ని కరాచీకి మార్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మరోవైపు పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దౌత్య సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పాక్లోని అమెరికన్స్ వెంటనే ఆ దేశాన్ని బదిలీ రావాలని సూచించింది. లాహోర్ విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరింది. అటు పీఎస్ఎల్లో ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల భద్రతపై వేల్స్ క్రికెట్ బోర్డు ఆరా తీసింది. భద్రతా పరిస్థితిని అంచనా వేస్తోంది.